రైతు బజార్కి వచ్చే ప్రజలకు పోలీసు వారి సూచన: ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించండి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, చేతులు శుభ్రపరచుకోకుండా ముఖాన్ని తాకరాదు, షేక్ హ్యాండ్స్ ఇవ్వకండి. కొంచెం దూరంగా నిలబడండి సార్. ఏంట్రా బాబు, ఈ పోలీసులు చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నారు. ఈ ప్రభుత్వం కరోనాని లైన్లో నుంచి చెప్పింది కానీ ఏం అవసరం లేదండి. పదండి. అవునండి, అసలు ఆ వైరస్ మన వాతావరణంలో బతకదంటండి. నేను వాట్సాప్లో చదివాను. అవునండి, వేడి నీళ్ళల్లో అల్లం వేసుకుని తాగినా కరోనా రాదంట. నేను యూట్యూబ్లో చూశాను. హలో అంకుల్, సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ మెసేజెస్ నమ్మకండి. సోషల్ డిస్టెన్సింగ్, క్వారంటైన్ మరియు చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవటం, ప్రభుత్వం వారు జారీ చేసిన సూచనలు సలహాలు పాటించడం ముఖ్యం. పోలీస్ వారు అతి చేయటం లేదు. వారి కుటుంబాన్ని, వ్యక్తిగత ఆరోగ్యాన్ని పణంగా పెట్టి మన సొసైటీ రక్షణ కోసం పాటుపడుతున్నారు. ఇలా ఈజీగా తీసుకోవటం వల్లే ఈరోజు ఇటలీ, యుఎస్లో దారుణమైన పరిస్థితి నెలకొంది. మనం జాగ్రత్త పడకపోతే మనది ఇదే పరిస్థితి అవుతుంది. లాక్డౌన్ అంటే అనవసరంగా ఇంటి నుంచి బయటకు రాకపోవడం. దానిని గౌరవించడం మన సామాజిక బాధ్యత. అవసరార్థం బయటికి వచ్చినప్పుడు మాస్కులు, గ్లౌజ్ విధిగా ధరించండి. సామాజిక దూరాన్ని పాటించండి. వ్యక్తిగత శుభ్రతపై శ్రద్ధ వహించండి. ప్రభుత్వం వారు జారీ చేసిన సూచనలు అమలు చేస్తూ కరోనా భూతాన్ని తరిమికొడదాం.